పొలానికి నీరు మళ్లించే విషయంలో కర్నూలు జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. సి బెల్గల్లో రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, అసలు ఘర్షణకు కారణం ఏంటి? ప్రధానంగా సీపెల్గల్ మండలం బోయగేరిలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఉదయం అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇరు వర్గాలు ఒక రకంగా చెప్తున్నారు. ఒక వర్గం వచ్చేసి గతంలో ఉన్నటువంటి గొడవలే మరొకసారి పునరావృతం అయ్యాయని చెప్పేసి ఒక వర్గం చెప్తుంది. ఒక వర్గం మాత్రం కేవలం కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఒక వర్గం చెప్తోంది. ముఖ్యంగా చింతమాను బ్యారేజ్ అని చెప్పేసి ఒక చింతమాను వాటర్ స్కీమ్ అని, ఆ వాటర్ స్కీమ్ నుంచి తమ పొలాలకు నీళ్లు మళ్లించుకుంటున్న సమయంలో మరొక వర్గం వాళ్ళు వచ్చి తమకు డబ్బులు కట్టాలి అని అడుగుతున్న సమయంలో తాము ఎందుకు కట్టాలని ప్రశ్నించిన సమయంలోనే గొడవలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రతి దానికి కూడా గ్రామంలో ఆధిపత్య పోరుతో తమపై ఆధిపత్యం కొనసాగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయంలో మేము ఏది చేసినా కూడా దానికి ప్రతిదానికి ప్రశ్నిస్తున్నారని చెప్పేసి తాము అడిగిన క్షణంలో మా మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వర్గం వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఇది ఇప్పటి నుంచి కాదు, గతంలో చాలా సందర్భాల్లో కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చింతమానుకు సంబంధించి ఏదైతే ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టులో పొలాలు ఇరు వర్గాలకు చెందినటువంటి పొలాలు ఉన్నాయి. ఒకరి పొలం తడిచిన తర్వాత మరొకరి పొలానికి నీళ్లు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే గొడవలు ప్రారంభమవుతున్నాయి. మీ పొలాలకు నీళ్లు వెళ్లాలంటే మాకు డబ్బులు కట్టాల్సింది అని చెప్పేసి ఒక వర్గం వారు అడుగుతున్న సమయంలో, మీకు డబ్బులు ఎందుకు కట్టాలని చెప్పేసి ఈ వర్గం వారు అడుగుతున్న సమయంలో గొడవలకు కారణమవుతున్నాయి. విచక్షణ రహితంగా ఇద్దరు కూడా రోడ్లపైకి వచ్చి కర్రలతో రాళ్లతో దాడులు చేసుకొని ఆసుపత్రి పాలవుతున్నారు. దీనిపైన ప్రజాప్రతినిధులు మాత్రం ప్రశ్నిస్తే ఎవరు కూడా సమాధానం దాటవేసే విధంగానే ఉంది, కానీ ఎవరు కూడా క్లారిటీగా దానికి సంబంధించిన విషయం మాత్రం ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులు కానీ చెప్పడం లేదు. కానీ ఇరు వర్గాలు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాంతో వాస్తవాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ 13 మంది మాత్రము గాయపడ్డారు. దాంట్లో మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇరు వర్గాలకు సంబంధించిన రిపోర్ట్స్ అంటే ఇద్దరి మధ్య నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకొని దానికి అనుగుణంగా తర్వాత కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ఈ వివాదం అయితే ఇప్పటి నుంచి వచ్చింది కాదు. చింతమాన ఆయకట్టుకు సంబంధించి గతం నుంచి కూడా ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది కూడా మా దృష్టికి వస్తే దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక తయారు చేసి వీలైనంత త్వరలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి దీన్ని సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు కూడా చెప్పడం జరుగుతోంది. మొత్తానికి మాత్రం ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఈ ఘర్షణలు ఇంకొకసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో కాస్త పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.